తర్వాత ఏం చేయాలో మనం నగేష్ గారు, రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు, మనం భయపడుతున్నాడు మోడీ, అదానీ ఇష్యూ గురించి భయపడుతున్నాడు, అందుకనే ధైర్యంగా ఈ విషయాన్ని ఎదుర్కోవట్లేదు అన్న సెన్స్ లో ఆయన ట్వీట్ చేశారు. వాస్తవమేనా అది? చూశానండి. నేను అనుకోవడం అదానీ వల్ల ఏది ఒక 2 సోవరన్ నేషన్స్ ఏది తన ట్రేడ్ డీల్స్ ని మార్చుకుంటాయని, లేకపోతే ఒక దేశం ఇంకో దేశానికి భయపడిపోతుంది అనడం అనేది అది కొంచెం ఇల్లాజికల్ గా అనిపిస్తున్నది. ఇప్పుడు ఏమిటంటే భయపడడం ఏముంది, చూసి మనం చాలా స్పష్టంగా ఉండాలండి. ఎవడు మాకు ఇప్పుడు శత్రువు? డొనాల్డ్ ట్రంప్ శత్రువు, కానీ మనకి అమెరికా శత్రువు కాదే. మనం అమెరికాతో మన దోస్తి మనకు ఉండాలి. ఎందుకైతే మనం ప్రపంచంలో అందరికన్నా పెద్ద ప్రజాస్వామ్య దేశం, అన్నిటికన్నా పెద్ద దేశం పాపులేషన్ వైజ్. ఇప్పుడు ఏం జరుగుతున్నది, ఇవాళ అమితాబ్ కాంత్ అని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ నీతి ఆయోగ్ ఉన్నాడు ఇంతకుముందు. ఆయన ఏమన్నాడు, ఇది మనకి గ్రేట్ ఆపర్చునిటీ, వన్స్ ఇన్ ఎ జనరేషన్ ఆపర్చునిటీ అన్నాడు. వన్స్ ఇన్ ఎ జనరేషన్ ఆపర్చునిటీ టు పుష్ అవర్ రిఫార్మ్స్. సో ఇప్పుడు మనం తొందరపాటు చర్య చేసి ఏదో రిటాలియేటరీ టారిఫ్స్ చేసి, లేకపోతే రాహుల్ గాంధీ చెప్పినట్టుగా మనం ట్రంప్ని తిట్టి, లేకపోతే ఇంకా ఇప్పటికే రిలేషన్స్ దెబ్బతిన్నాయి. ఈ రిలేషన్స్ నేను అనుకోవడం ఇంప్రూవ్ అవుతాయండి. ఇవాళ 2 డెవలప్మెంట్స్ జరిగాయి. ఆ 2 డెవలప్మెంట్స్ ఏమిటంటే, పుతిన్ దాని తర్వాత ట్రంప్ వచ్చే వారం కలుస్తారు. ఎక్కడ కలుస్తారంటే ఒక టెంటేటివ్గా యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ ఎమిరేట్స్లో కలుస్తారనేది ఇండికేషన్స్. బట్ కలుస్తారనేది కన్ఫర్మ్ అయింది. ఎందుకైతే విట్కాఫ్ అనే ట్రంప్ ఎన్వాయ్ పుతిన్ని మాస్కోలో కలిశాడు. నెంబర్ 1 డెవలప్మెంట్. అంతకన్నా మనకి ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏంటంటే, ఈరోజు చైనీస్ ఎంబసీ నుంచి వాళ్ళ స్పోక్స్ పర్సన్ ఏమన్నాడంటే, ఇండియాకి చైనాకి మ్యూచువల్ ట్రస్ట్, దాని తర్వాత కోఆపరేషన్ పెరగాలనేది మనకి అన్నది. ఇప్పటిదాకా చైనా మనకి ఎప్పుడు మనకి ఫేవర్గా స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇదే మొదటిసారి స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు మనకి ఏం చేయాలి అనేది మనకు వచ్చినప్పుడు, ఇప్పుడు బ్రిక్స్ దేశాల్లో అందరినీ టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పుడు చైనాని టార్గెట్ ఎందుకు చేయలేకపోయాడంటే, ఆ రేర్ అర్త్స్ చైనా ఏమంది, మీరు ఒకవేళ మాకు టారిఫ్లు పెంచితే మేము మీకు రేర్ అర్త్స్ బంద్ చేస్తాం, బంద్ చేసేసారు వాళ్ళు. అమెరికా పాకురుకుంటూ డేకరుకుంటూ వెళ్ళేది లేదు, మీరు ఆ పని చేయకండి. బ్రెజిల్ 50%, రష్యా మీదైతే ఏకంగా శాంక్షన్స్, సౌత్ ఆఫ్రికా 30%. ఇప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నాడు ట్రంప్. ఏది, ఈ బ్రిక్స్ దేశాలు డాలర్ని రీప్లేస్ చేసి వాళ్ళ కరెన్సీని ఇంటర్నేషనల్ కరెన్సీగా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఒకటి ట్రంప్కి ఉంది. అందుకు చాలా మటుకు అది చాలా మటుకు ట్రిగర్. బట్ అసలు ట్రిగర్ ఏమిటంటే, ఈ యుక్రెయిన్లో యుద్ధం రావడానికి కారకులు ఎవరు? సరే మీరు అనొచ్చు, ఏది క్రైమియాను ఆక్యుపై చేసి రష్యా చేసింది, దాని తర్వాత యుద్ధం మొదలెట్టిన తర్వాత జపరోజియాని ఆక్యుపై చేసింది, ఆక్రమించింది రష్యా. బట్ ఒరిజినల్గా ఏమిటి, రష్యాకి నేటో కంట్రీస్కి ఒక ఒప్పందం ఉన్నది. ఏమిటి, ఈ నేటో కంట్రీస్ ఇంకా ఈస్టర్న్ సెక్టర్కి వాళ్ళు వెళ్ళరు అనేది, అంటే రష్యా పక్క వెళ్ళరు అనేది. సో రష్యా పక్క ఏ దేశాలు ఉన్నాయి, పోలాండ్, దాని తర్వాత యుక్రెయిన్, లాట్వియా, లిథువేనియా, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, 2 సార్లు ఒప్పందాలు చేసుకున్నారు 1999, 2004లోనే. ఏది, మేము రష్యా తరఫున మన నేటో దేశాలు పోవాలని. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, యుక్రెయిన్ని నేటోలో కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి రష్యా ఊరుకుంటుందా? సో ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏమిటంటే, ఈ ట్రంప్ పుతిన్ మాట్లాడుకుంటే కొంత మటుకు నేను అనుకోను ఈ కొన్ని పట్టు విడుపులు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ట్రంప్ ఒక బ్రోకర్ అంటే అలాంటి బ్రోకర్ కాదు, ఒక పీస్ బ్రోకర్ ప్రయత్నం చేస్తున్నాడు. ఇది సక్సెస్ కావాలనే కోరుకుందాం. ఎందుకంటే వేలకు వేలు యుక్రెయినియన్స్ చనిపోయారు, అట్లాగే రష్యా వాళ్ళు కూడా చాలా చనిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఇంకో చిన్న విషయం ఉందండి.
ఇప్పుడు అమెరికా అందరికీ అన్ని నీతులు చెప్తున్నారు. ఏది మనం రష్యా నుంచి మనం ఆయుధాలు కొంటున్నామని, బట్ దాని తర్వాత మనం ఆయిల్ కొని రష్యాకి వార్ ఫైనాన్స్ చేస్తున్నామని. బట్ అమెరికా యుక్రెయిన్కి ఎన్ని ఆయుధాలు ఇస్తున్నది? అన్ని ఆయుధాలు ఇస్తున్నది. డ్రోన్స్ చెప్పండి, ఆర్టిలరీ గన్స్ ఇవ్వండి చెప్పండి, అమ్యునిషన్ చెప్పండి, అన్నీ ఇస్తున్నది. అమెరికావే కాదు, అమెరికన్ ఎలైజ్, నేటో ఎలైజ్, ఫ్రాన్స్ కానీ బ్రిటన్ కానీ వేరే దేశాలు ఇవన్నీ ఇస్తున్నాయి. సో మనకి వాళ్ళు నీతులు చెప్పడం ఏంటి? మనం ఏమిటంటే ఇప్పుడు మనం ఫామ్గా ఉండాలి, ఏమి తొందరపాటు చర్యలు తీసుకోకూడదు. ఏది ట్రంప్ని ఏదో మనం రిటాలియేటరీ టారిఫ్స్ మనకి పనికిరావు. ఎందుకైతే ఇప్పుడు ఉన్నది 17% ఎంతో ఉంది మనకి ఏది ఇంపోర్ట్ డ్యూటీ. దీన్ని మనం కూడా 50% చేస్తే మనకి ఇంపోర్ట్స్ మనకి కాస్ట్లీ అయిపోతాయి. సో నేను అనుకోవడం ఇప్పుడు వాచింగ్ ద డెవలప్మెంట్స్ ఏమవుతుందో ఈ 2-3 చెప్పాను చూడండి. ట్రంప్ పుతిన్ డిస్కషన్స్, దాని తర్వాత చైనా ధోరణి ఎలా ఉంటుందో ఇవన్నీ చూసి మనం ముందడుగు వేయాలి. రైట్ భాస్కర్ గారు, ఇప్పుడు